హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ అంటే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఫైనల్ రివిజన్ ఎలా? తెలంగాణ ఎంసెట్ అయితే 2-3 రోజుల్లో వచ్చేసింది ఎగ్జామ్ అనేది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్ అయితే ఇంకొక 10 days ఉంది, నో ప్రాబ్లం. బట్ ఫైనల్గా రివిజన్ చేయటం ఎలా? తక్కువ డేస్ ఉంది కాబట్టి ఎలా రివిజన్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేస్తాను నేను. సో ఎంసెట్ ఎగ్జామ్లో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్లో ఉన్న ఫార్ములాలు సినాప్సిస్ చదవటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. సో లాస్ట్ 2 days ముందన్న కనీసం ఒక్కసారి టోటల్గా మీరు పర్టికులర్గా కెమిస్ట్రీ అనుకోండి, వీలైనంత వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యే విధానం లాస్ట్ 2-3 daysలో మీరు చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నమ్ముకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసరికి ఓవరాల్గా మీకు తెలిసిన టాపిక్స్, మీకు ఇష్టమైన టాపిక్స్ ఎలాగో మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఆ టాపిక్స్లో ఫార్ములాలన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్గా మనకు వచ్చే 40 క్వశ్చన్స్లో కనీసం 10 నుంచి 15 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఆ ఫార్ములాస్ అన్ని ఫిజిక్స్లో అయితే చదువుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్, కనీసం ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ రిపీట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ వస్తుందని నేను చెప్పలేను కానీ బట్ రిపీట్ అవుతుంది. మోడల్స్ అయితే మాత్రం దాదాపుగా హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ పైన అవే మోడల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎంసెట్ ప్రీవియస్ పేపర్ చూసుకుని మీరు గమనించుంటారు ఆ విషయం. సో మ్యాథమెటిక్స్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే 2-3 days ముందన్న సినాప్సిస్ చదవండి. మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ ఒకసారి రఫ్గా చూడగలరు మొత్తం టాపిక్స్, లేదా ఒక టోటల్ సిలబస్ మీద మార్క్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ ఒక్కటే, ఎందుకంటే మ్యాథ్స్ అనేది వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి 80 bits ఉంటాయి కాబట్టి మీరు 1.5 hour టైం స్పెండ్ చేయాలి. 1.5 hourలో కనీసం 60-65 వరకు చేయగలిగితే ఎక్స్ట్రాడినరీగా చేసినట్టు. మిగతా 10-15 bits ఏదో 1, 2, 3, 4 పెట్టేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ అవి ప్రాక్టీస్ కావాలి. స్పీడ్ విత్ యాక్యురసీ, టైం మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి. కాబట్టి మ్యాథమెటిక్స్లో ఎగ్జామ్ ముందు రోజు కూడా నా సలహా అయితే ఒక 1 hour మార్నింగ్ 1.5 hour మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చాలా కావాలి ఎంసెట్ ఎగ్జామినేషన్కి. మిగతా ఎగ్జామ్స్ వేరు, ఎంసెట్ వేరు. ఎంసెట్లో స్పీడ్ ఎక్కువ బిట్స్ ఉంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి స్పీడ్ కావాలి. స్పీడ్లో మనం హడావుడి చేయకుండా కాన్సన్ట్రేషన్గా ఎన్ని క్వశ్చన్స్ చేయగలము చెక్ చేసుకోవడం కోసమే ఎంసెట్ ఎగ్జామ్ ముందు మనం మార్క్ టెస్ట్ రాయటం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఫైనల్ రివిజన్లో పర్టికులర్గా నేను చెప్పే మాట ఏంటంటే సెకండ్ ఇయర్ సిలబస్ మీరు ఏదైతే ఈ మధ్య కాలంలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఒక్కసారి సెకండ్ ఇయర్ సిలబస్కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రివైజ్ చేసుకోగలిగితే, రివైజ్ అంటే సినాప్సిస్ బేస్డ్గా. బట్ కెమిస్ట్రీ అయితే నా సలహా అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చూసుకోమని చెప్తాను. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో ఒక్కొక్క టాపిక్లో ఫార్ములాలు, సినాప్సిస్ ప్రతి టాపిక్లో ఉంటాయి. ఏ బుక్ను ఆబ్జెక్టివ్ బుక్లు తీసుకుని ఉంటాయి. అవి ఒక్కసారి చూసుకోండి. ఫిజిక్స్ అయితే ఫార్ములా, ఆ ఫార్ములాలో ఏదేంటి అనేది చదువుకోండి. మ్యాథమెటిక్స్ అయితే వీలైతే ఒక 1.5 hour మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా స్పీడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ రివిజన్ ఇలా కనుక మీరు చేయగలిగితే ఏ టాపిక్స్ చేయాలి? మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలిసిందే, ఆల్జిబ్రా మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత క్యాలిక్యులస్, తర్వాత వెక్టార్స్ 3D చేసుకోండి సరిపోతుంది. ఫైనల్గా మనం ట్రిగ్నామెట్రీ అన్నీ చేయాలంటే మొత్తం సిలబస్ చెప్పారని కదా దాని అర్థం. ఆల్జిబ్రా సెకండ్ ఇయర్ చేసుకోండి. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా సెకండ్ ఇయర్ నమ్ముకోండి. 50% పైగా క్వశ్చన్ పేపరు మీకు సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది. ఒక్కసారి సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం తరువుగా చెక్ చేసుకోండి. డెఫినెట్గా మీకు స్టాండర్డ్ రిజల్ట్స్ అవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. డెఫినెట్గా మీరైతే బాగా రాయగలరు నేను నమ్ముతున్నాను. కాన్ఫిడెంట్గా ఉండండి. మీ నమ్మకమే మిమ్మల్ని అయితే ముందుకు నడిపిస్తుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.